అనొచ్చలేదు తెలియదు. అసలు చాలా స్టూపిడ్ కాన్సెప్ట్ అండి అది. అది ఎందుకు ఎవరు స్టార్ట్ చేస్తారో తెలియదు. బట్ దాన్ని మనం అందరం పెంచి పోషిస్తున్నాం. ఆపేయాలి. ఆపితే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. సినిమా ఇండస్ట్రీ బాగుంటే మీరు బాగుంటారు, నేను బాగుంటాను, అందరం బాగుంటాం. इसके बारे में इसमें ऑलरेडी हमने एक सॉरी बाबू ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी काशन किया. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. బాలయ్య మూవీస్ లో లాజిక్స్ వెతకూడదు అని చెప్పి మనమే ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఇక ఏముంది, బాలయ్య అంటే మాస్ అని నెత్తి మీద పెట్టుకొని తిరిగాం. ఇక చూసి చావండి మీరే. ఇక మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తే బాలయ్య మూవీస్ ఇంకా అద్మానంగా తయారైతాయి. వీటి అన్నిటికంటే ఎంతో కొంత డాకు మహారాజా బెటరు. అందరికి ఇది ఒక హెచ్చరిక అన్నమాట. మనుషున్నోడు ఈ మూవీ చూడలేడు. అదే రొటీన్ రాడ్డు రొట్ట కొట్టుడు, రైటింగ్ అండ్ టేకింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. మారండ్రా నాయన, ఇప్పటికైనా చేంజ్ చేయండి, టెంప్లెట్ చేంజ్ చేయండి. అదే రొట్ట టెంప్లెట్ టేకింగ్ చూసి విరక్తి పుట్టింది. బోయా టేకింగ్ ఈ మధ్య సీరియల్ కంటే అద్మానం అయిపోతుంది. మొక్క మీద తీసుకొచ్చి ఫ్యాన్ పెడతాడు. డ్రామా కాస్త క్రింజ్ మ్యాక్స్ చేస్తున్నాడు. ఇక ఫైట్ల విషయానికి వస్తే అమ్మ బాబోయ్, అసలు ఆ రైటింగ్ ఏంటి, ఆ తీయడం ఏంటి, ఆ క్రింజ్ ఏంటి. బోయా మూవీస్ లో ఒకటి మటుకు గమ్మత్తుగా ఉంటది. వాళ్ళే విలన్స్. అందరూ తెల్లగడ్డలేసుకుని విలన్స్ ఉంటారు. వాళ్ళు హీరోకి ఎలివేషన్స్ ఇస్తారు. మళ్ళీ ఆ ఎలివేషన్స్ అన్ని దిక్కుమాల ఎలివేషన్స్. అసలేం దిక్కుమాల మూవీ అండి బాబు ఇది. పాతిముత్యంలో కమలాసన్ లాగా జఫ్ఫాగాళ్ళగా తయారయ్యేవారు. ఆయనలాగా ఉంటావు, మంచి ఏమి తెలియనట్టుంటావు. అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. కంప్లీట్ సెన్స్లెస్ మూవీ అండి ఇది. దీనికి కూడా లాజిక్స్ ఉండవు, రీజన్స్ ఉండవు. అంతా ఏదేదో జరుగుద్ది, ఎవడెవడో వస్తాడు, ఏదేదో చేస్తాడు. ఎమోషనల్ ఇంపాక్ట్ అస్సలే ఉండదు. ఎవడెవడో వస్తాడు, ఏదేదో చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇదంతా పార్ట్ 1 లో బాగానే హ్యాండిల్ చేశారు. ఎంత కొంత పార్ట్ 1 ఎక్కిద్ది. కానీ ఇది మటుకు ఒక కళాకాండం అని చెప్పొచ్చు. సంబంధం లేకుండా మధ్యలో దేవుళ్ళు వస్తారు. ఎందుకు వస్తారో ఏంటో. ఆడియన్స్ హై ఫీల్ అవ్వాలని ఏంటో మరి. అసలు అక్కడ రీజన్ ఉండదు పెట్టడానికి, కానీ పెట్టారు. అక్కడ స్పేస్ లేదు. స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. అసలు ఆది పినిశెట్టిని ఎందుకు పెట్టారో ఏంటో. బాలయ్య ఎంట్రీ అప్పుడు కార్లు ఫుల్ స్పీడ్ లో రన్నింగ్ లో ఉంటాయి. బాలయ్య అప్పుడు అంత స్పీడ్ లో దిగుతాడు. మళ్ళీ ఆ కారు 2-3 రౌండ్లు వేస్తుంది. ఆ టైంలో బాలయ్య కాస్త ఫ్లాష్ మ్యాన్ బాలయ్య అవుతాడు. అక్కడ మళ్ళీ ఆ సీన్ లో ఒక్కొక్క లాంగ్వేజ్ మాట్లాడతాడు. ఎందుకో ఏంటో మరి. వడ్లు బస్తాలు ఎత్తినట్టు బాలయ్య మనుషులు ఎత్తేస్తాడు. సంవత్సరాలు తపస్సులో ఉంటాడు. బయటికి రాగానే అఘోర కాస్త సూపర్ హీరో అయిపోతాడు. మధ్యలో అక్కడక్కడ దేవుడి రిఫరెన్స్ లు వస్తూ ఉంటాయి. అసలు అవి ఏంటో, ఎందుకు పెట్టారో, అసలు అంతా కూడా ఏంటేంటో. ఆ బొక్కల విఎఫ్ఎక్స్ ఏంటో అంతా కూడా సెన్స్ లెస్, లాజిక్ లెస్, బోర్ లెస్, రొటీన్ రాడ్డు కొట్టుడు రంబోలా మూవీ. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బాలయ్య యాక్టింగ్ బాలేదు. పార్ట్ 1 లోనే బాగా చేశాడు. ఇందులో పెద్దగా బాలేదు. డైలాగ్ డెలివరీ కూడా ఫుల్ ఆర్టిఫిషియల్ అనిపించింది. బాలయ్య ఈ మాస్ జానర్ వదిలేసి ఒక మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకుని అతనికి సెట్ అయ్యే ఒక మంచి క్లాసిక్ మూవీతో వస్తే చూడాలని ఉంది. అది అవ్వదనుకుంటా నాకు తెలిసి బ్యాక్ టు బ్యాక్ తీస్తూనే ఉన్నారు. ఆది పినిశెట్టి ఎందుకు తీసుకున్నారో ఏంటో. సంయుక్త రిమైనింగ్ అందరూ ఓకే. ఒక ఆమె చేసింది జనని రోల్లో. ఆమె యాక్టింగ్ అయితే అస్సలు బాలేదు. యాక్టింగ్ వచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు కదా. ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పలికే చావట్లేదు ఆమెకు. ఆమె డైలాగ్ డెలివరీ, యాక్టింగ్, ఓవర్ యాక్షన్ భరించలేక సచ్చా. విఎఫ్ఎక్స్ బాలేదు. బీజం బొక్కలా ఉంది. తమను హాఫ్ డ్యూటీ కూడా చేయలేదు ఇందులో. అదే సౌండ్ లో కొట్టుడు సినిమా మొత్తం. సాంగ్స్ కూడా బాలేవు. మొత్తానికి అఖండ 2 సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు. శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, అంత వాటిదే డబ్బా, బబ్రాజమానం, భజగోవిందం. ఇంతకు మించి ఏమీ లేదు. ఇక మీ ఇష్టం. సో మరి ఇది అఖండ 2 మూవీ రివ్యూ గురించి. మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అడల్ట్, బ్యాడ్ లాంగ్వేజ్ లాంటి ఏం లేవు. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.